మేమేదో చేసామని పెద్ద లిస్టు చదివారు ఆవిడ. ఎంత లిస్టు ఆమె చదివినా సరే ఒక బూడిద కూడా ఇవ్వనటువంటి లాకప్ డెత్, తర్వాత టార్చర్ భరించలేక జైల్లోనే గుళికలు మింగి చనిపోయినటువంటి ఆ యొక్క నేరం ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం అచేతనంగా ఉందనే దానికి మేము చేసిన తప్పులన్నీ కూడా చిన్న గీత అయిపోతే ఇది పెద్ద గీత అవుతుంది. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. ఎందుకు అర్థం కాదు? సుధాకర్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, డాక్టర్ సుధాకర్ అనబాకండి, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అనండి. తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడినటువంటి వ్యక్తి అనండి. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అని దాన్ని పట్టుకొని ఎలాడబడమాకండి. మీరు ఏదైనా కొత్త విషయాలు చెప్పలేరు, మీరు కొత్త విషయాలను చెప్పలేరు, మీరు కొత్త విషయాలను చెప్పలేరు. ఒక్క నిమిషం అర్థం కాదు, అర్థం కాదు. నర్సీపట్నం దగ్గర జరిగినటువంటి మా వైఎస్ఆర్సీపీ ర్యాలీ కూడా మీరు ఆ సుధాకర్ బొమ్మలు అండి. శిరీష, ఒక విషయం, మీరు స్టూడియోలో ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడితే మీ వాయిస్ రాదు, మళ్ళీ మా వాయిస్ స్లోకి వచ్చిందండి, వాళ్ళు ఆపేశారండి, తొక్కేశారండి, ఎందుకు అనవసరమైంది? మీకు నేను టైం ఇస్తాను కదా, ఇద్దరు మాట్లాడితే ఏమొస్తుంది? వాయిస్ రాదు కదా. సరే, నేను ఆపుతున్నాను కదండి వాళ్ళని. ఒక్క నిమిషం మాట్లాడండి. పోతే ఇక్కడ అమరావతిలో జరుగుతున్న అవినీతి మీదే మా పోరాటం. అమరావతిలో అవినీతి జరగలేదు అని ఎలా చెప్తారామా? ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మేము అమరావతి మాది సర్వస్వం, అమరావతిని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడానికి, వెలుగు తీసుకురావడానికి, భవిష్యత్తు కోసం తీసుకొచ్చానన్న వీళ్ళు 2014 నుంచి 19 వరకు ఖర్చు పెట్టింది 260 కోట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మీరు లెక్కేసుకోండి. ప్రభుత్వంలోకి మేము అధికారంలోకి వచ్చినాక తెలిసింది. మిగతా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతో సెక్రటేరియట్ కట్టారు, తాత్కాలిక హైకోర్టు కట్టారు, అసెంబ్లీ కట్టారు. వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 260 కోట్లు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 1,09,000 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఈ రోజున రేట్ల ప్రకారం, వాళ్ళు పెంచినటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం 2 లక్షల కోట్లు అవుతుంది. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చేస్తారు, టైం బౌండ్ ఏంటి అనే దానికి మేము ప్రత్యామ్నాయంగా మేము చెప్పాం. ఇది 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి మీకు అయిపోయే విధానాన్ని మేము ఒక సూచన మేము చేశాం. ఇక్కడ మీరు అవినీతి లేకుండా చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది ఎక్కడికో, మీరు కేంద్ర ప్రభుత్వం హామీ పెట్టుకొని ఎక్కడికో అప్పులకు పోయి 47,000 కోట్ల రూపాయలు 30 ఏళ్ల పాటు తిరిగి కట్టే పని లేదు. రాష్ట్ర బడ్జెట్ తోటి సంబంధం లేదు. ఏం మాట్లాడి రాష్ట్ర బడ్జెట్ తోటి సంబంధం లేకపోవటం ఏంటి? రాష్ట్ర ప్రజలు కదా తీర్చాల్సింది అప్పుల్నే, రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రజల మీద కదా భారం పడేది. ఇక్కడ అసాధ్యమైనటువంటి దాన్ని ఇక్కడ కుట్ర జరుగుతోంది. ఖచ్చితంగా కమిషన్ల కోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అనేది మా ఆవేదన. అంతేగాని మేము అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి మేము అడ్డం కానే కాదు. అమరావతి ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగినా మాకు సంతోషం, ఆహ్వానిస్తాం. అంతేగాని మేము అక్కడ జరిగేటటువంటి అభివృద్ధికి అడ్డం కాదు. ఇక ఇందాక ఎమ్మెల్సీ ప్రస్తావన చేశారు మొదలు. ఆయన ఎమ్మెల్సీని అరెస్ట్ చేయలేదా? 134 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. ఒకసారి చరిత్ర తీసుకోండి మీరు. ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోలేదా? మచ్చుమరిలో మీరు ఇందాక చెప్పిన పిల్లవాడి గురించి చెప్పారు, పిల్లవాడి గురించి మీరు చెప్పారు. ఆగండి, రేపల్లిలో ఏదో పిల్లవాడి గురించి మీరు చెప్పారు. వెంకటేశ్వర గౌడ్ అనేటటువంటి పిల్లవాడి గురించి కుల ప్రస్తావన చేసేలా చెప్పారు. నన్ను చెప్పనేయండి. మచ్చుమరిలో ప్రభుత్వం వచ్చినటువంటి 3 నెలలకే గల్లంతైంది 9 ఏళ్ల పిల్ల. ఇప్పటికి దిక్కుందా? 14 సంవత్సరాలు, అనంతపురంలో 14 సంవత్సరాల ఆడపిల్లని, 9వ తరగతి చదివేటటువంటి ఆడపిల్లని మార్చి ఒకరి తర్వాత ఒకళ్ళు రేప్ చేసి కడుపు చేస్తే ఆమెకి బిడ్డ పుడితే ఆ కేసును పట్టించుకునే దిక్కుందా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామూలుగా డెమోక్రసీ అనే మాటలు ఉంటాయి. డెమోక్రసీ ఉంది, ప్లూటోక్రసీ కూడా ఉంటది. ప్లూటోక్రసీ అంటే కొద్దిమంది పరిపాలించేది. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పరిపాలించవచ్చు. కానీ ఇక్కడ ఎనార్కీ ఉంది.
అనార్కీ అరాచకం మాత్రమే ఉంది. రైట్ రైట్ ఓకే ఓకే ఒక లెక్చరర్ గా నేను చెప్తున్నా, ఒక అధికార ప్రతినిధిగా ఓకే శిరీష సింపుల్ గా ప్రజల్లోకి రండి, మీకు సింపుల్ గా అర్థమైంది. కంక్లూడ్ చేయండి, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. సార్ నాకు ఇచ్చిన టైమే మీరు తక్కువ, అందులోనూ వాళ్ళు క్రాస్ టాక్ సరే సరే మాట్లాడండి మాట్లాడండి, ఇప్పుడు ఏం కావాలి, ఇంకా పెంచాలా టైం చేయండి అంటున్నారు. చెప్పండి. ఒకటి ఇందాక నేను చెప్పినటువంటి వ్యక్తి గారపాటి వెంకటేష్ గురించి చెప్పారు. సరే అమరావతి గురించి చెప్పండి. అమరావతిలో అవినీతి జరుగుతున్నది 260 కోట్లే అన్నారండి. మళ్ళీ మీరు గారపాటి ఇంకో పార్టీ ఎందుకండి? చెప్పొద్దంటారేంటి? ఈ 40 అమరావతి గురించి మాట్లాడండి, మీకు అమరావతి మీద ఐడియా ఉంది కదా. 40% ఒక్క నిమిషం అండి, నిజమా వీళ్ళు కాదా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ప్రభుత్వం చేసినవే 800 పైకి ఉన్నాయి. వీళ్ళు ఈ చేసిన 40 కల్తీ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కల్తీ సారా హత్యలు, కల్తీ సారా తాగి 30,000 మంది 30,000 మంది కుటుంబాలు అనాథలైనవి. శిరీష ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు అవన్నీ తవ్వుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. తప్పని చెప్పి దానివల్ల ఎందుకో ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు కదా, 11 సీట్లు వచ్చిన 151 నుంచి. ఇప్పుడు అవన్నీ మీరు చెప్పాలా? వైసీపీ టాపిక్ అంతా కేఎస్ ప్రసాద్ గారికి ఇస్తే బాగుండేదేమో. మరి కేఎస్ ప్రసాద్ గారికి ముందు చాలా ఉత్సాహంగా ఉన్నట్టు. సరే 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 అమరావతి పరిస్థితి ఏం చెప్పండి.